హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తులసి వైబ్స్. దసరా దీపావళి వస్తుంది కదండి, నవరాత్రులు అవి ఒక్కసారి క్లీనింగ్ అయితే స్టార్ట్ చేసేసుకున్నామనుకోండి, మనకి నవరాత్రులకు ముందు దసరా కూడా ఉపయోగపడుతుంది. అంటే మళ్ళీ చేయకుండా మనకి ఒక్కసారి సరిపోతుంది. ఇలా తీర్థం పొడండి. ఇది వాటర్లో నేను డైలీ ఒక గిన్నె నిండా కాచుకొని ఇది తీర్థం పౌడర్ వేసుకొని తాగుతాము. ఆ టేస్ట్ అనేది మనకి తీర్థం తాగినట్లు ఉంటుందండి. పాల కుక్కర్లో పాలు కాయటం వలన మనం వేరే పనిలో ఉన్నా కూడా పాలు పొంగిపోకుండా ఉపయోగపడుతుందన్నమాట. ఈ పాల కుక్కర్ అయితే చాలా బెనిఫిట్ ఉంది లేడీస్కి. తర్వాత దీపారాధన సామాన్లన్నీ అయితే క్లీన్ చేసుకున్నాను. ఎందుకంటే మనం పూజ రూము ఫస్ట్ ఏదైనా కూడా స్టార్ట్ చేసేప్పుడు దేవుడి దగ్గర వాటితో స్టార్ట్ చేస్తే బాగుంటుంది కదా అనేసి పూజ రూమ్ అయితే నిన్న దేవుడి విగ్రహాలన్నీ మొత్తం కడిగేశాను. కొత్తిమీర మనకి ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలంటే కింద ఒక టిష్యూ పేపరు, పైన ఒక టిష్యూ పేపర్ వేసి ఇలాంటి గ్లాస్ కంటైనర్ బాక్స్ కానీ ఏదైనా ఒక ఇలాంటి స్క్వైరు, ఓవెల్ షేప్ అలాంటి డబ్బాల్లో స్టోర్ చేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే మనకి ఈజీగా 10-15 డేస్ అయితే ఉంటుందండి. ఎందుకంటే కొత్తిమీర సరిగా దొరకట్లేదు, పాడైపోతుంది. లేదు అంటే అసలు పాచిపోయినట్లు అవుతుందన్నమాట. ఇది అడ్జస్ట్ ఫ్యాన్ అండి. మనకి కిచెన్లో ప్రతి వాళ్ళకి అడ్జస్ట్ ఫ్యాన్ ఉంటుంది కదా. అడ్జస్ట్ ఫ్యాన్ ఏంటంటే మనం ఆయిల్ ఐటమ్స్, ఫ్రై ఐటమ్స్ అవన్నీ ఎక్కువ కుకింగ్ చేసేప్పుడు ఆయిల్ మొత్తం దానికి వెళ్ళిపోతుందన్నమాట. అందుకని మంత్లీ వన్స్ క్లీన్ చేసినా కూడా అండి అది ఆయిల్గా బ్లాక్ కలర్గా పట్టేస్తుంది. ఎప్పుడైనా సరే మనం కిచెన్ హైజెనిక్గా ఉందనుకోండి, మన కుటుంబం అంతా హెల్తీగా ఉంటుందన్నమాట. అందుకే ఈరోజు కిచెన్ క్లీనింగ్ తోటైతే నా డే స్టార్ట్ చేస్తున్నానండి. మన దసరా దీపావళి క్లీనింగ్లో ఫస్ట్ అయితే కబ్బోర్డ్లు, బ్రీఫ్ కేసులు అవి క్లీనింగ్ అయిపోయింది కదండి. ఈరోజైతే కిచెన్ క్లీనింగ్తో చేస్తున్నానన్నమాట. కిచెన్ ఎప్పుడూ కూడా చక్కగా శుభ్రంగా ఉంచుకోవాలన్నమాట. నైట్ పడుకునే ముందు కానీ క్లీన్ చేసేసుకొని పడుకుంటే మనకి ఉదయాన్నే లేవగానే ఫ్రెష్ ఫీలింగ్ వస్తుందన్నమాట. ఇలా ఫస్ట్ డెకరేషన్ చేసిన ఐటమ్స్ ఇలాంటివన్నీ కొన్ని ఏంటంటే అట్మాస్ఫియర్ ప్రశాంతంగా ఆహ్లాదంగా గ్రీనరీగా ఉందనుకోండి, ఎక్కువసేపు స్పెండ్ చేయాలనిపిస్తుంది. అందుకే నేను అలా అరేంజ్ చేసుకున్నానండి కిచెన్లో. చెట్లు కానీ డెకరేషన్ అలాగా. ఫస్ట్ ఏంటంటే ఇలాంటి టబ్లో ఇవన్నీ ఆర్టిఫిషియల్ ఐటమ్స్ ఉంటాయి కదా, డెకరేషన్ ఐటమ్స్, ఫ్లవర్స్, స్టాండ్స్ ఇలాంటివన్నీ ఫస్ట్ అయితే తీసి పెట్టుకుంటాను. ఎందుకంటే మనం డస్టింగ్ చేసినప్పుడు ఆ డస్ట్ అంతా మొత్తం వచ్చేసి ఆ ఐటమ్స్ మీద పడి ఇంకా ఎక్కువ మురికిగా తయారవుతాయన్నమాట. మామూలుగా ఇప్పుడంటే ఆల్మోస్ట్ మనం ఆల్రెడీ తీసేస్తాం కాబట్టి ఏదో లైట్గా ఇంట్లో నార్మల్గా వచ్చే డస్ట్ ఉంటుంది కదా, అది ఓన్లీ సర్ఫ్ వాటర్లో అలా మనం ముంచేసేసి నానబెట్టి ఒక 10-15 మినిట్స్ తర్వాత ఎక్కువ వాష్ చేయకూడదండి, అవన్నీ పాడైపోతుంటాయి అన్నమాట. తర్వాత కొంచెం సెమీ షేడ్ ఉన్న చోట ఎక్కువ ఎండలో కూడా పెట్టకూడదు అనమాట. ఇవి ప్లాస్టిక్ ఐటమ్స్ అలాంటివి సెమీ షేడ్లో పెట్టేస్తే ఆ గాలికి కొంచెం ఆరిపోతాయన్నమాట. ఫస్ట్ ఇవన్నీ డెకరేషన్ ఐటమ్స్ అన్నీ తీసేసామనుకోండి, కర్టెన్స్, మనకి పిల్లో కవర్స్ ఇలాంటివి, సోఫా కవర్స్, దివాన్ సెట్స్ ఇవన్నీ ఏం తీనండి నేను. ఎందుకంటే మనం ఈ డస్ట్ అంతా తీసేసామంటే ఆ ఫర్నిచర్ మీద పడి ఫర్నిచర్ అంతా పాడవుతుందనమాట. అందుకు ఫస్ట్ ఈ డెకరేషన్ పీసెస్ అన్నీ తీసి కొంచెం టబ్లో వాటర్ పట్టేసి సర్ఫ్ వేసానండి. ఆ సర్ఫ్లో కొంచెం బాగా నురుగు వచ్చేలాగా వాటర్ పట్టి ఈ ఐటమ్స్ అన్నీ నానబెట్టేసి ఒక 10-15 మినిట్స్ ఈ డస్టింగ్ చేసుకొని వచ్చేలోపు నానతాయి కదా, ఇవన్నీ వాష్ చేసేసుకుంటానమాట. ఈ విధంగా అయితే నేను ఫెస్టివల్కి వెళ్ళండి ఇలా క్లీనింగ్ అయితే ఈ డెకరేటివ్ ఐటమ్స్ అన్నీ తీసేది ఫెస్టివల్స్ టైమే. అంటే దసరా, సంక్రాంతి, కొన్ని ఫంక్షన్స్ ఉంటాయి కదా ఏమన్నా. దసరా, సంక్రాంతికి ఎక్కువ క్లీనింగ్ ఉంటుందండి. శ్రావణ మాసం అయితే కొంచెం పూజ రూము అవన్నీ క్లీన్ చేసుకున్నాను నేను. కిచెన్ అదన్నీ అయితే నేను దీపావళికి, దసరాకి చేస్తానన్నమాట. సంక్రాంతికి అయితే మొత్తం సామాన్ తోమేసేయటం అవన్నీ చేస్తాను. ఇలా మొత్తం వాటర్ పట్టేసేసుకొని ఈ ఐటమ్స్ అన్నీ అయితే నానబెట్టేసేసుకొని కొంచెం అంటే డివైడ్ చేసి రెండిట్లో పెట్టేశానండి.
నేను కొంచెం రూమ్స్ అవి డస్ట్ కొన్ని రూమ్స్ చేసుకొని వచ్చేసరికి ఇవి నాన్నాయి, కొన్ని ఆరేసేసుకున్నానండి. ఇలా నీట్గా లైట్గా ఇలా సెమీ షేడ్ వస్తుందన్నమాట ఎండ. ఈ విధంగా మొత్తం వాష్ చేసేసి ఆరపెట్టేసేసుకున్నాను. ఒక పని అయితే అయిపోయిందండి కంప్లీట్గా. ఇప్పుడు మనం మొత్తం క్లీనింగ్లో యుద్ధానికి సిద్ధమవుతున్నాం అన్నమాట. మొత్తం ఇల్లంతా క్లీన్ చేస్తానని చూపించేస్తున్నాను మీకు. ఈ విధంగా మొత్తం అయితే ఫస్ట్ అయితే డస్టింగ్ చేసుకుంటున్నానండి. మాస్క్ వేసుకుంటే మనకి ఏవైనా డస్ట్ ఎలర్జీ ఉన్న వాళ్ళే కానీ లేదు అంటే కొంతమందికి ఏంటంటే అవన్నీ లైట్గా ఉంటుంది కదా డస్ట్, అవి ముక్కుల్లోకి కళ్ళల్లోకి పడే ప్రమాదం ఉంది. అందుకని మనకి హెయిర్ మీద కూడా పడి హెయిర్ కూడా పాడవుతుందన్నమాట. అందుకే హెయిర్కి ఏదైనా క్యాప్ ఉన్నా వేసుకోండి, లేదంటే ఇలా క్లాత్ అయినా కట్టేసేసుకొని డస్టింగ్ చేసేప్పుడు మాస్క్ ఇలా హెయిర్కి అయితే ఇలా క్లాత్ అయితే కట్టేసేసుకొని మొత్తం డస్టింగ్ అయితే చేసేసుకుంటున్నానండి. ఈ విధంగా మనం చేసుకున్నామంటే తర్వాత ఇవి చేసినందుకు తర్వాత మళ్ళీ అంటే ఇబ్బంది పడకూడదు కదండి. మామూలుగా ఇవన్నీ చేసి హెల్తీగా ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకోవాలి. ఇవి చేసి మనం కానీ అడ్డం పడ్డామంటే ఫెస్టివల్ టైంకి అయితే ఇబ్బంది పడాల్సి వస్తుంది. అందుకని మన హెల్త్ కేర్ తీసుకుంటూనే ఇల్లంతా ఇలా క్లీన్ చేసేసుకుంటున్నాను. మొత్తం బెడ్రూమ్స్ ఇవన్నీ ఏసీలు, పైన కర్టన్స్ కానీ విండోస్ అన్నీ డీప్ క్లీన్ చేసేసానండి. వాష్రూమ్స్ ఒక్కటే మిగిలాయన్నమాట. అవి కూడా ఈరోజు అయితే చేయలేనమాట. అన్నీ ఒక రోజైనా కష్టం అనమాట. ఫస్ట్ ఫ్యాన్స్ అయితే ఇలా డస్ట్ చేసేసుకుని తర్వాత వెట్ క్లాత్ తోటి గట్టిగా పిండేసి సర్ఫ్ లిక్విడ్ వేసుకొని ఫ్యాన్లు అయితే క్లీన్ చేసుకుంటానండి. ఫ్యాన్లకు కూడా అండి రెక్కలకైతే అసలు బ్లాక్ కలర్గా అయిపోతుందన్నమాట. అసలు నేనైతే 10 days 15 daysకి ఒకసారి అయితే ఈ ఫ్యాన్స్ అవి క్లీన్ చేస్తానండి. ఎందుకంటే అన్నీ వైట్ కలర్ అన్నమాట, కొంచెం పట్టినా కూడా కలర్ కనిపిస్తుంటుంది. అందుకని ఏసీని ఒకసారి అంటే ఏసీ పై వైపు అలాగా ఈ ఫ్యాన్స్ అవి అయితే వెట్ క్లాత్ తోటి క్లీన్ చేసేసుకుంటానమాట. తర్వాత ఏసీ బయట అవుట్డోర్ కూడా అండి ఈ కందిరీగలు కానీ పక్షులు అవన్నీ పెట్టేస్తున్నాయి అన్నమాట. అవి కూడా క్లీన్ చేసేసుకున్నాను మొత్తం అయితే. అవుట్ సైడ్ బయట కూడా ఫోటో ఫ్రేమ్స్ కూడా వెట్ క్లాత్ పిండేసేసి ఇలా ఏమైనా డెకరేషన్ పీసెస్ అవి కూడా ఒక్కసారి క్లీన్ చేసుకున్నామంటే ఈ లివింగ్ రూమ్, బెడ్రూమ్స్, ఆర్టిఫిషియల్ ఐటమ్స్ ఇవి క్లీన్ చేశాకైతే కిచెన్లోకి వెళ్తానండి. మళ్ళీ కిచెన్లోకి వెళ్ళామంటే ఇవన్నీ చేయలేమండి మనం. ఎందుకంటే కిచెన్ చేయటం అంటే కొంచెం ఒక టాస్క్ లాంటిది అనమాట. గ్యాస్ స్టవ్ చేయాలి, మనకి ఇవన్నీ అడ్జస్ట్ ఫ్యాన్ చేయాలి, ఆ అలమర్లన్నీ సర్దాలి, అవి చాలా వర్క్ ఉంటుందండి. అందుకనేసి ముందుగా ఇవి చేసామంటే కిచెన్ చేసేసిన తర్వాత అలసిపోయినా కూడా కొంచెం రెస్ట్ తీసుకోవచ్చు వెంటనే. తర్వాత ఫోటో ఫ్రేమ్స్ బ్యాక్ సైడ్ కూడా డస్ట్ ఉంటుందండి. ఇలాగా చూపిస్తున్నాను మీకు ఎగ్జాంపుల్కి ఒక్కొక్క ఫోటో ఫ్రేమ్స్ అలాగే తీసి క్లీన్ చేసుకున్నాను అన్నట్లుగా. స్విచ్ బోర్డులు కూడా అండి మనం ఫింగర్స్ అవి పెడుతుంటాం కదా, ఆ ఫింగర్స్ పెట్టినప్పుడు బ్లాక్ కలర్గా మచ్చలు అలా పడుతుంటాయన్నమాట. మెయిన్ డోర్స్ ఉంటాయి కదా, డోర్స్ కూడా బ్లాక్ కలర్గా లైట్గా డస్ట్ పడుతుందన్నమాట. ఒక్కసారి ఇలా వెట్ క్లాత్ తోటి సర్ఫ్ వేసి నీట్గా క్లీన్ చేసుకున్నామంటే మనం ఎంత చేసి కూడా అవి చిన్న వాటిని వదిలేయటం వలన ఏంటంటే మళ్ళీ ఇబ్బంది పడకుండా ఉండొచ్చు అనమాట. ఏదైనా కూడా మళ్ళీ ఏదైనా మనం మంచి కర్టన్స్ లైట్ కలర్స్ అలా వేసుకొని చీరలు కట్టుకొని అలా ఆనుకున్నామనుకోండి అవి డస్ట్ పడుతుంటాయి కదా. అందుకని ఒక్కసారి మనం ఇలా చిలుకులు కానీ ఆ తలుపులు కానీ అన్నీ మొత్తం ఒక్కసారి నీట్గా చేసుకున్నామంటే మన ఇల్లు మనకి స్వర్గధామం అంటారు కదండి. ఇల్లే గృహమే కదా స్వర్గసీమ అనేసి మనం ఎంత అందంగా అలంకరించుకుంటే అంత ప్రశాంతంగా ఉండాలనిపిస్తుందండి. నాకు ఎక్కడికైనా బయటికి వెళ్ళినా కూడా ఎప్పుడెప్పుడు ఇంటికి వస్తానా, నా ఇంట్లో ఎప్పుడెప్పుడు రిలాక్స్ అవుతానా అన్నట్లు ఉంటుందన్నమాట. ఇలా అడ్జస్ట్ ఫ్యాన్ క్లీనింగ్తో అయితే కిచెన్ అది స్టార్ట్ చేశానండి. ఇంకైతే మ్యూజిక్ యాడ్ చేస్తాను, మీరైతే చూడండి నేను కిచెన్ అవన్నీ ఎలా క్లీన్ చేసుకొని సర్దుకున్నాను అనేది.